రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రత్యర్థులను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం నేటి రాజకీయాలకు పట్టిన గ్రహణం. నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉదయనిధి అరెస్టుతో తమిళ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. గతంలో ఏపీ రాజకీయంలోనూ ఇవే హేయమైన దృశ్యాలు చూశాం. శాసనసభ సాక్షిగా నాయకుల కుటుంబ సభ్యులను నిందించినప్పుడు, ద్రౌపది విగ్రహం సాక్షిగా నారా భువనేశ్వరి భావోద్వేగ ఆవేదనను తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. 3 పెళ్లిళ్లంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే బజార్లో పెట్టారు. మైకులు ముందు చేసే దిగజారుడు వ్యాఖ్యలు కుటుంబాలకు మానసిక క్షోభను గురిచేశాయి. చట్టసభల్లో సభా మర్యాదను, ప్రజా జీవితంలో మానవత్వాన్ని చంపేసి ప్రశాంతంగా ఉండగలరా? ఈ విష సంస్కృతికి ఎండ్ కార్డు పడేదెప్పుడు? బాధ్యతాయుతమైన ప్రజా జీవితంలో ఉన్నవారు ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఉదయనిధి ఈయన ఎవరు? ఈయన వీళ్ళ తాతయ్య సీఎంగా పనిచేశారు, వీళ్ళ నాన్నగారు సీఎంగా పనిచేశారు, ఈయన గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. ఈయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, అంటే అసెంబ్లీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? అంటే వీళ్ళ తాతగారి నుంచి ఆ కల్చర్ నేర్చుకుంటున్నారా? ఇప్పుడు కరుణానిధి గారి హయాంలో జయలలిత గారిని అసెంబ్లీ సాక్షిగా చాలా దారుణంగా అవమానించింది వీళ్ళ ఫ్యామిలీ. అంటే మీ తాత నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకోవచ్చు, కొన్ని లక్షణాలు నేర్చుకోవద్దు. నేర్చుకోకూడని లక్షణాలన్నీ వంట పట్టించుకుంటున్నారా? ఇది మంచి పరిణామం కాదు కదా. అది వాళ్ళ పర్సనల్ విషయాలకు మీరు ఎందుకు తొంగి చూడాలి? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీది బాధ్యతాయుత ప్రతిపక్షంగా మీరేం చేయాలి? సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, నిలదీయండి. ఇప్పుడు కావేరీ జలాల గురించి మీటింగ్ పెట్టుకొని ఆడ త్రిష పర్సనల్ విషయాలు మీకెందుకు? త్రిష గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఒక ఉదయనిధి అనే కాదు, మిగతా తెలుగు రాష్ట్రాల్లో కూడా నాయకులు ఇట్లాంటి వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ భువనేశ్వరి గారి మీద ఎంతో రచ్చరచ్చగా మాట్లాడారు. పాపం చంద్రబాబు నాయుడు గారు కంటతడి కూడా పెట్టారు. వైసీపీ హయాంలో అది జరిగింది. తర్వాత టీడీపీ హయాంలో జగన్ గారి సతీమణి భారతి గారి గురించి మాట్లాడారు. అంటే మీరు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ప్రజాప్రతినిధులేనా? మీకు ప్రజాప్రతినిధిగా ఉండే హక్కు ఉందా? మీరు ప్రజా సమస్యల గురించి కొట్లాడండి, అంతేగాని ఆడవాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకు? చాలా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితేనే విలువ, గౌరవం అనేది మిగిలి ఉంటాయి. రమాదేవి, మీరు అన్నట్టుగా బేసిక్గా ఈ ఆడవాళ్ళని కించపరిచే కల్చర్ మొదట తమిళనాడులోనే పుట్టింది. తమిళనాడు కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్తో తమిళనాడులోనే కలిసి ఉంది. మద్రాసు